కాంగ్రెస్ పాలనలో టీచర్లకు ఒరిగిందేమీ లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. టీచర్ల కోసం బీజేపీ కొట్లాడితే వాళ్లంతా కాంగ్రెస్ ని గెలిపించారని అన్నారు. ఎప్పటికైనా టీచర్ల కోసం తాము పోరాటం చేస్తామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో తపస్ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరై ప్రసంగించారు. 317 జీవో కోసం తాను జైలుకు వెళ్లినా టీచర్ల బతుకులు ఏం మారలేదన్నారు బండి సంజయ్. కానీ ఈ రోజు జరిగిందంటే మళ్ళీ గజాయితీ డీఎల్ పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ అడ్డైపోయింది, రిటర్న్ పెట్టడంలో పైసలు వస్తలేవు. ఏం సాధించాం? ఏం ప్రభుత్వాలు మార్చారు మీరు. కానీ మేము కసితో ఉన్నాను సార్. మీరు ఉపాధ్యాయులు నేను అవుతా చెప్తలేండి నన్ను. ఒక కసితో ఉన్నాం మేము. 317 జీవో వల్ల అనేక మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య పోరాటం చేస్తామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో తపస్ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరై ప్రసంగించారు. 317 జీవో కోసం తాను జైలుకు వెళ్లినా టీచర్ల బతుకులు ఏం మారలేదన్నారు బండి సంజయ్. కానీ ఈ రోజు జరిగిందంటే మళ్ళీ గజాయితీ డీఎల్ పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ అడ్డైపోయింది, రిటర్న్ పెట్టడంలో పైసలు వస్తలేవు. ఏం సాధించాం? ఏం ప్రభుత్వాలు మార్చారు మీరు.